నమస్తే, వెల్కమ్ టు NHTV అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. సో ఇటు తెలంగాణ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది, పరీక్షల షెడ్యూల్ కూడా విడుదల చేసింది. అయితే ఇప్పుడు పూర్తిగా దీని మీద దుమారం రేగుతోంది. ఏమిటి అంటే మెగా డిఎస్సిని విడుదల చేయకుండా కేవలం తూతూ మంత్రంగా హడావుడిగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ చేతులు దులుపుకుంటోంది అంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి విద్యార్థి సంఘాలు. నిజానికి ఎన్నో వేల ఉద్యోగాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ పక్కన పెట్టి కేవలం అటు తెలంగాణ ప్రభుత్వం కేవలం తూతూ మంత్రంగా ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది అనే కోపాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు. మరి నిజానికి ఏమిటి అంటే ఈ మెగా డిఎస్సి అని రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పినప్పటికీ మరోవైపు ముఖ్యంగా అధికారంలోకి రాకముందు యువత డిక్లరేషన్ అంటూ యూత్ డిక్లరేషన్ అంటూ కూడా యువతకు మాట ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈరోజు మరి యూత్కి ఏం చేస్తున్నారు అంటే ఏం సమాధానం చెప్తుంది. జాబ్ క్యాలెండర్ కూడా మేము ప్రకటిస్తాం, దానికి అనుగుణంగా జాబులు పడుతూ ఉంటాయి అని చెప్పిన సందర్భం ఉంది. మరోవైపు యువతకు ఎన్నో వేల ఉద్యోగాలు ఉన్నాయి, ఆ ఉద్యోగాల భర్తీ మేము చిత్తశుద్ధితోటి చేస్తామంటూ రేవంత్ రెడ్డి సర్కార్ కొలువు తీరక ముందు నుంచి కూడా చెప్తూ కొలువులోకి వచ్చిన పరిస్థితి. మరి ఈరోజు ఎందుకు ప్రభుత్వం మెగా డిఎస్సి బదులు కేవలం డిఎస్సినే ప్రకటించడం జరిగింది అండ్ హడావుడిగా ఎందుకు షెడ్యూల్ విడుదల చేస్తూ అటు విద్యార్థులు పరీక్షకు కూడా ప్రిపేర్ అయ్యే పరిస్థితులు ఆ సమయం లేకుండా చేస్తున్న సందర్భం అంటూ విద్యార్థులు ఎందుకు వాపోవాల్సి వస్తోంది? మరి ఇదివరకు కేసీఆర్ బాటలోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా నడుస్తోందా అంటూ పలు ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. మరి నిజంగా ఏం జరుగుతోంది? ఎందుకు ఈ డిఎస్సి నోటిఫికేషన్ కేవలం కొన్ని పరిమిత ఖాళీలకు మాత్రమే ఉంది? మరోవైపు మెగా డిఎస్సి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇదంతా కూడా చూద్దాం. మరి దీనికి అటు ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఎటువంటి సమాధానాలు వస్తాయి, ఇవన్నీ కూడా మనం చూద్దాం. మనతో పాటు ప్యానెల్లో ఉన్నారు కపిలవాయి దిలీప్ కుమార్ గారు, కాంగ్రెస్ నేత. దిలీప్ కుమార్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ ఝాన్సీ గారు ఉన్నారు, ఏబీవీపీ స్టేట్ సెక్రటరీ. ఝాన్సీ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ ప్రొఫెసర్ శంకర్ పారిపల్లి గారు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్. శంకర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సో ముందుగా దిలీప్ కుమార్ గారు మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఒక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడంలో ఆంతర్యం ఏమిటి, యువత డిక్లరేషన్ అంటూ కూడా మీరు ప్రామిస్ చేసిన సందర్భాలు, సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే మరి మీరు ఈరోజు ఇచ్చిన నోటిఫికేషన్ పైన ఎటువంటి చిత్తశుద్ధి ఉంది? ఆ నోటిఫికేషన్ విషయంలో మీరు ఎటువంటి క్లారిటీ ఇస్తున్నారు? డిఎస్సి నోటిఫికేషన్ లాంగ్ పెండింగ్ ఇష్యూ, దాంట్లో నోటిఫికేషన్ అయితే ఫస్ట్ స్టెప్ మేమైతే ఇచ్చేసాం. దాని తర్వాత కూడా అవసరమైతే వేకెన్సీస్ ఫిల్అప్ చేయడానికి గవర్నమెంట్ రెడీగా ఉంది. మీ అందరికీ తెలుసు, యాజ్ ప్రామిస్డ్ విదిన్ 1 year లోపల 2 lakh ఉద్యోగాలకు క్లియరెన్స్ ఇస్తామని చెప్పాం. తర్వాత జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తామని. బట్ నిరుద్యోగులు అందరూ వెళ్ళాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ దిస్ ఈస్ ద బిగినింగ్ అండ్ దిస్ నాట్ ది ఎండ్. సో ఇది అయిన తర్వాత మళ్ళా కూడా ఆల్రెడీ ఎక్కడ ఏ డిపార్ట్మెంట్స్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అన్ని కూడా క్రోడీకరించి ఒక నివేదిక అనేది మాకు ఇవ్వమని చెప్పి అధికారులకు అన్ని శాఖలకు కూడా మేము ఇవ్వడం జరిగింది. మీరు వాళ్ళ ఆర్టీసీలో చూసుంటారు, దాంట్లో 3000 పోస్టులకు నోటిఫికేషన్ రెడీ అయ్యింది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ గత 12 ఏళ్లలో ఎప్పుడు ఆర్టీసీలో ఒక కంపాషనేట్ అపాయింట్మెంట్ తప్ప ఖాళీలు పెరుగుతుపోయే తప్ప రిక్రూట్మెంట్ ఖాళీ. నౌ వి హావ్ డిసైడెడ్ 3000 నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని నింపాలని డిసైడ్ అయ్యింది. సో ఈ పద్ధతిలో ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ఉన్నటువంటి వేకెన్సీస్ అని కూడా అడగడం జరిగింది. దాన్ని క్రోడీకరించి అయిన అవసరమైనవి సర్వీస్ కమిషన్ ద్వారా, కొన్నేమో డిపార్ట్మెంట్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ ఉంది, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంది వాళ్ళకి. సో అక్కడ ఉన్న వేకెన్సీ అని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డే చేస్తుంది తప్ప సర్వీస్ కమిషన్ కి రావు. సో కొన్నేమో ఆ డిపార్ట్మెంట్ హెడ్సే నోటిఫికేషన్ ఇచ్చి చేసుకునే అవకాశం కొన్నిట్లో ఉంది. సో ఇవన్నీ కూడా ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ఇక్కడ తీసుకొని ఇవన్నీ కూడా విదిన్ 2-3 months 2 lakhs సంబంధించిన నోటిఫికేషన్స్ అని కూడా వస్తాయి. ఆల్రెడీ 30,000 మీకు తెలుసు సీఎం నియామకాలు ఇచ్చాడు. గత ప్రభుత్వంలో ఆ ప్రాసెస్ స్టార్ట్ అయినా వాళ్ళది ఫినిష్ చేయలేదు, అది వాళ్ళ కంక్లూజన్ రాలేదు. ఈ రోజు నేను దాన్ని కంప్లీట్ చేసి నియామక పత్రాలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి జీతాలు వస్తాయి. జీతాలు వచ్చింది, నియామక పత్రం ఇచ్చింది లెక్క కానీ ఆ 30,000 మేమే ఇచ్చామని వాళ్ళు అంటారు బీఆర్ఎస్. మీరు కూడా ఏంటి ఇస్తే ఆ రోజు మీరు ఇచ్చుకోవాలి, పోస్టింగ్ అయిపోవాలి, వాళ్ళ జీతాలు కూడా రావాలి. మీరు చేయలేదు కదా. సో మీ క్రెడిట్ మీరు సగం క్రెడిట్ తీసుకోవాలి, మిగతా సగం మీరు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ రకంగా వీ హ్యావ్ ప్లాన్. ఆ ప్లాన్ అకార్డింగ్ గా ఇంప్లిమెంట్ అవుతుంది. మీరు అన్న ప్రకారం 1 year లోపల 1 lakh నోటిఫికేషన్స్ అయితే అన్ని కూడా కంప్లీట్ చేసి 2 lakhs కంప్లీట్ చేస్తాం. 2 lakhs ని ఎవరు కూడా నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దానికి మా రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని పొలిటికలైజ్ చేయకూడదని ఇతర పార్టీని అడుగుతున్నాం. ప్రతి ఇష్యూని పొలిటికలైజ్ చేయడం అనేది అపోజిషన్ అలవాటు. పొజిషన్ యొక్క రైట్ అది, మీరు తప్పులు చేసి అడగచ్చు, వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు, వాళ్ళు నిలదీయచ్చు, డిమాండ్ చేయొచ్చు. అంతేగాని అందరికి కన్ఫ్యూజ్ చేయకూడదు. నిరుద్యోగులు కానీ లేదా రైతులు కానీ
ఇతర బెనిఫిషరీస్ కన్ఫ్యూజ్ చేయకూడదు. వాడు అన్నారు చేయలేదు ఏందనేది మేము ఉన్నది 6 నెలలు, ఆ 3 నెలలు ఎలక్షన్స్ అయినాయి. ఇప్పుడు ఈ 6 నెలలు మేము పరిస్థితులు చక్కబెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఓవర్కమింగ్ ఆల్ ది ఫైనాన్షియల్ డిఫికల్టీస్. మామూలు క్రైస్తు వాడు బెటర్ ఏమో అండి. దాదాపు 6,70,000 కోట్ల అప్పులో ముంచిపోయాడు ఈ రాష్ట్రాన్ని. అక్కడి నుంచి తేరుకొని ఆ ఫైనాన్స్ ని రికూప్ చేసుకొని ఇవన్నీ కూడా ఒక అండర్స్టాండింగ్ రావడానికి కష్టం ఏం కావాలి కదండి. 6 months is too short a period to keep everything on track. So we are doing our best. ఓకే, ఝాన్సీ గారు, అంటే ఇక్కడ ఏమిటి ఇష్యూ? అంటే పొలిటికలైజ్ చేసే పరిస్థితులే ఇక్కడ ముఖ్యంగా కనపడుతున్నాయా, లేకపోతే విద్యార్థుల జీవితాలతో ఇటు తెలంగాణ ప్రభుత్వం ఆడుకుంటోందంటారా, లేకపోతే మెగా డిఎస్సి విషయంలో చిత్తశుద్ధి లేదంటారా? ఎలా దీన్ని మీరు అంటే ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు? ఎటువంటి సమస్యగా దీన్ని చూస్తూ ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించాల్సింది ఏంటంటన్నా, కాంగ్రెస్ పార్టీకి పక్క పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలని లాక్కునే దాని మీద ఉన్నటువంటి సోయి నిరుద్యోగులకి విద్యార్థులకు ఒక భరోసా ఇచ్చిన హామీలని నిలబెట్టుకోవాలనే దానిపైన మాత్రం ఎటువంటి సోయి లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఏదైతే వచ్చి అధికారంలోకి వచ్చి 6 నెలలే అవుతుంది, మేము 1 year లో ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలన్నీ కూడా నోటిఫికేషన్ ఇచ్చి ఫిల్ చేస్తామనేది ఏదైతే చెప్తున్నారో, ముఖ్యంగా నిరుద్యోగులు విద్యార్థి యువత పాత్ర ఎక్కువ ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి. గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పాలనలో మొగ్గిపోయి ఉద్యోగ నోటిఫికేషన్లు లేక ఉద్యోగాలు లేక ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ తినకుండా ఎంతో మంది పేద విద్యార్థులు కడుపు కట్టుకొని ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతా ఉన్నారు. ఇవన్నిటిని యూత్ యొక్క ఎమోషన్ ని, నిరుద్యోగుల ఎమోషన్ ని క్యాప్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మెగా డిఎస్సి చేస్తామని చెప్పింది వారు కాంగ్రెస్ పార్టీ కాదా? మెగా డిఎస్సి కావచ్చు, జాబ్ క్యాలెండర్ కావచ్చు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కావచ్చు అధికారానికి వచ్చే ముందు ప్రతి ఒక్కటి హామీ ఇచ్చింది. హామీ ఇచ్చిన ప్రకారం ఇంప్లిమెంట్ చేయమంటే ఇప్పుడు రాజకీయం చేస్తా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయ నాయకులు విద్యార్థి సంఘాలు రోడ్డు మీదకి రాలేదన్నా. నిరుద్యోగ యువత రోడ్డు ఎక్కిన తర్వాత మద్దతు ఇవ్వడం కోసం వాళ్ళు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలని చెప్పేసి అటు రాజకీయ నాయకులు కావచ్చు, ఇటు విద్యార్థి సంఘాలు కావచ్చు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోమని మాత్రమే ఈరోజు కొట్లాడుతా ఉన్నాం. దీన్ని మళ్ళీ రాజకీయం చేస్తున్నారని వాళ్ళు మాటలతో సమర్థించుకుంటే సరిపోదు. ఏ విధంగా అయితే హామీలు ఇచ్చి వచ్చారో ఖచ్చితంగా ప్రతి ఒక్క హామీని కూడా వాళ్ళు నెరవేర్చాలి. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే, హామీలు ఇచ్చేటప్పుడు చిత్తలపల్లి లైబ్రరీకి వచ్చి రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క నాయకుడి నోరు లేచింది హామీ ఇవ్వడం కోసం. ఈరోజు అమలు చేయడం ఎందుకు రావట్లేదు? మీరు కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టండి, ఎప్పటి వరకు చేస్తాం ఏంటనేది సీఎం గారు ప్రత్యక్షంగా చెప్పొచ్చు కదా. నిరుద్యోగులకు హామీ ఇవ్వాలి కదా. మీకు సీఎం ఉద్యోగం వచ్చిందని చెప్పి మీరు సీట్లో కూర్చుంటే సరిపోతుందా? మీరు అక్కడ కూర్చున్నప్పుడు ఖచ్చితంగా మీరు బాధ్యత వహించాలి. మీకు ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఏదన్నా కూడా ప్రభుత్వం బాధ్యత కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ మీకు తెలిసే అధికారంలోకి వచ్చిర్రు. అధికారంలోకి వచ్చినప్పుడు ఒక నిరుద్యోగ యువతను మాత్రమే ఎందుకు పక్కకు పెడుతున్నారు అంటే, మిగతా ఏ సెక్టర్ లో లేని ప్రాబ్లము ఈ నిరుద్యోగుల పక్షాన్ని ఎందుకు చూపిస్తున్నారు అంటే, ప్రతి ఒక్కరికి నిరుద్యోగులతో ఆడుకోవడం అలవాటు అయిపోయిందా, లేకపోతే నిరుద్యోగులు ఏం చేయలేదన్న వీళ్ళ ధైర్యం? నిరుద్యోగులు తలుచుకుంటేనే బీఆర్ఎస్ ప్రభుత్వం గడ్డ దిగి కాంగ్రెస్ ప్రభుత్వం గడ్డనెక్కింది. ఇదే విధంగా కొనసాగితే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే గతి పట్టక తప్పదు. ఖచ్చితంగా అటువంటి రోజు వస్తుంది. ఇది గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. శంకర్ గారు, అంటే ఇది ఎలా తీసుకోవాలంటే, ఒకవైపు మేము చిత్తశుద్ధితోటి ప్రవేశపెడుతున్నాం డిఎస్సి, మేము విడతల వారీగా ఇది కంప్లీట్ చేస్తాం 2 లక్షల ఉద్యోగాలు అని అనడం, మరి ఇప్పుడు ఏమో విద్యార్థి సంఘాలు అట్లా కాదు మెగా డిఎస్సి అన్నారు, అట్లాంటిది డిఎస్సి అని అంటున్నారు ఇప్పుడు అని అనడం. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు? అంటే ప్రభుత్వము నిరుద్యోగుల్లో ఉన్నటువంటి ఒక ఆశావాద దృక్పథాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఖాళీలన్నీ ఆల్రెడీ ఖాళీలుగానే ఉన్నాయి, ఖాళీలు ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ అన్ని ఉన్నాయి కాబట్టి ఈ ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ మొత్తాన్ని ప్రకటిస్తే ప్రభుత్వం అని ఎదురు చూసింది. కానీ ప్రభుత్వానికి ఉన్న వెసులుబాటు కావచ్చు, లేకపోతే ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల మొత్తం కాకుండా దఫల వారీగా చేయడం అనే దానిపైన నిరుద్యోగులు కొంచెం సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన తర్వాత మళ్ళీ సాధారణంగా ప్రభుత్వాలన్నీ కూడా మొదట్లో కొంత ఉద్యోగాలను భర్తీ చేసిన తర్వాత ఎలక్షన్స్ టైం వరకు దాన్ని లాగే అవకాశం ఉంది కాబట్టి దాని పట్ల ప్రభుత్వం నిరుద్యోగులకు నమ్మకం కల్పించాల్సి ఉంది. ఇప్పుడు 20,000 పైచిలకు
డిఎస్సిలో ఉద్యోగాలు ఉంటాయి. కేవలం 11,000 ఇవ్వడం వల్ల చాలా పరిస్థితి గందరగోళంగా మారింది. కొంతమంది కొన్ని జిల్లాల్లో కొన్ని సెక్షన్స్ లో మన బీఈడి ఎంఈడి చేసిన పిల్లలకు మా జిల్లాలో అసలు పోస్టులు లేవు సార్ అంటారు. ఎందుకంటే నేను బీఈడి కళాశాల యొక్క ప్రొఫెసర్ని కాబట్టి మా పిల్లలు వాళ్ళ నిస్సహాయతను వ్యక్తం చేసినప్పుడు అరే డిఎస్సి వచ్చింది కానీ మరి మాకు మా కేటగిరీలో మా జిల్లాలో మాకు పోస్టులు లేవంటారు. కాబట్టి మొత్తం పోస్టులను కనుక మనం ప్రకటింపజేసినట్టయితే చాలా బాగుంటుంది. ప్రభుత్వం ఇప్పటికైనా దానికి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి కూడా మొత్తం ఖాళీలను నింపాలి. దాదాపు 20,000 పైచీలకు పోస్ట్ ఖాళీగా ఉంటున్నాయి అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రమోషన్లు కూడా ఇచ్చింది ప్రభుత్వం. ఎన్నో రోజులుగా చేయనటువంటి పనిని కూడా ఈ రోజు ప్రభుత్వం ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చింది. వాటి ఆధారంగా ఏర్పడిన ఖాళీలు కావచ్చు, ఇవన్నీ కూడా శాంక్షన్డ్ పోస్టులు. కొత్తగా ప్రభుత్వాలు వీటికి బడ్జెట్ కేటాయించాలన్న అవసరం కూడా లేదు. ఇవన్నీ నాన్ ప్లాన్డ్ పోస్టులు, శాంక్షన్ పోస్టులు కాబట్టి వీటికి ఆల్రెడీ బడ్జెట్ కూడా కేటాయింపబడే ఉంటది. కాబట్టి అన్ని పోస్టులను వెంటనే ప్రకటింపజేసి అదేవిధంగా గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఈ అన్ని పోస్టులని కూడా మనము ఇచ్చినట్టయితే ఉద్యోగ స్వామ్యం మన చేతిలోకి వస్తుంది, పరిపాలన గాడిలో పడుతుంది. ప్రభుత్వం ఏదో జీతభత్యాలు ఇవ్వడం కొరకు మాత్రమే ఉండదు. ప్రభుత్వం యొక్క పరిపాలన ఎఫెక్టివ్ గా ఉండాలంటే, పరిపాలన నిజంగా ప్రజలకు చేరాలి అంటే ఉద్యోగుల పాత్ర ఎంతో అవసరం ఉంది. ఇప్పుడు సపోజ్ 11,000 మంది ఉపాధ్యాయులను మనం నింపినాము, మనకి 20,000 మంది ఉపాధ్యాయులు కావాలా. ఇంకొక 1-2 years వరకు మనం ఈ ఉపాధ్యాయులను నింపపోతే ఎలాంటి విద్యార్థులు మనం తయారు చేయగలుగుతాం? ఈ విద్యా వాలంటీర్ల వ్యవస్థ కావచ్చు, లేకపోతే కాంట్రాక్ట్ టీచర్ల వ్యవస్థ కావచ్చు, ఏ విధంగా మనం చేస్తాం? ఇంకొకటి అంటే మొత్తం విద్యా వ్యవస్థలో కేవలం ఉపాధ్యాయులు మాత్రమే ఉండరు. అన్ని డిఓ పోస్టులు ఖాళీ ఉన్నాయి, అన్ని డైట్ లెక్చరర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయి, అన్ని బిఎడ్ కాలేజ్ లెక్చరర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయి. ముఖ్యంగా ఎస్సీఆర్టీ లాంటి ప్రధానమైన సంస్థలో పోస్టులని ఖాళీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక సమగ్రంగా ఒకసారి ఈ విద్యాశాఖలో ఉన్నటువంటి అన్ని పోస్టులను భర్తీ చేయడం ద్వారా మనం నిజంగానే ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు ఉండేది. విశ్వవిద్యాలయాలు కావచ్చు, స్కూల్ కావచ్చు, జూనియర్ కాలేజీలు కావచ్చు, డిగ్రీ కాలేజీలు కావచ్చు, అన్నిటి యొక్క సమాహారంగా మొత్తం డిపార్ట్మెంట్ నింపాల్సినటువంటి అవసరం ఉంది. పెద్దలు దిలీప్ గారు ఉన్నారు, వాళ్ళు చాలా అనుభవం ఉన్న పెద్దవాళ్ళు. వారికి కూడా తెలుసు. వరంగల్లో మేము వారు కలిసి పనిచేసినాము. బాసిద్దారని ఒక స్కూల్ కట్టించారు వారు. అక్కడ చాలా ప్రాబ్లం ఉంటే కూడా అప్పుడు వారు ఎంత కష్టపడి ఆ స్కూల్ కట్టించారో మాకు తెలుసు. కాబట్టి దీన్ని వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ దఫల వారీగా ఎట్లా ఇస్తారు, ఇస్తే ఏ విధంగా మనం పిల్లల్ని మనము కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మరొకసారి విద్యార్థి లోకంలో అశాంతి రగిలే ప్రమాదం ఉంది. ఈ అశాంతి ఇప్పటికే మనం ప్రభుత్వాల పట్ల అక్కడ ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు, క్షేత్రస్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు. ఇలాంటి ఆందోళనలు చేయకుండా పిల్లలందరూ కళాశాలలోకి వచ్చి చదువుకొని తర్వాత మంచిగా ఉద్యోగాలు చేసుకొని ఒక ఆరోగ్యవంతమైనటువంటి భద్రతతో కూడినటువంటి తెలంగాణను అంటే శంకర్ గారు మరి అంటే ఇందాక దిలీప్ కుమార్ గారు అన్నారు ఇందాక. సో దిలీప్ కుమార్ గారు అన్నారు మొత్తానికి ఓవరాల్ గా అయితే మేము కంప్లీట్ గా మేము ఫిల్ చేస్తాము అనే మాటే వారు అన్నారు. అయితే ఎందుకు ఆలస్యం జరుగుతోంది? ఇట్లా విడతల వారీగా రావాల్సిన పరిస్థితి ఏంటి? మెగా డిఎస్సి అని ముందే అన్నారు కదా, మరి అప్పుడైతే చెప్పారు కదా, మరి ఇప్పుడు ఏమిటి సమస్య అంటే ఏం అర్థం చేసుకోవాలి? సమస్య అనేది ఏమి ఉండకూడదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇవన్నీ శాంక్షన్ పోస్టులు, బడ్జెట్ అలొకేషన్ అయ్యి ఉంటది, వీటికి సంబంధించిన బడ్జెట్ ఉంటుంది, నాన్ ప్లాన్డ్ పోస్టులు ఇవన్నీ. కాబట్టి ఒకేసారి ప్రభుత్వం ఇస్తే బాగుండేది. మరి అధికారులు ఏ విధంగా వేకెన్సీలు చూపించారు, మొత్తం అధికారులు చూపించారా లేదా, ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి వాళ్ళ సలహాలు ఇచ్చిళ్ళు అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికార యంత్రాంగం కూడా అవసరం. అంటే ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు పనిచేయలేరు, ప్రభుత్వంలో కూడా ఉన్న పెద్దలు ఇప్పుడు ఉన్నటువంటి హెల్మ్ ఆఫ్ ది అఫైర్స్ లో, ప్రభుత్వంలో ఉన్న అన్ని అధికారంలో ఉన్న హెల్మ్ ఆఫ్ ది అఫైర్స్ లో ఉన్నటువంటి బాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పనితీరు కూడా ప్రభుత్వం మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి వాళ్ళు ఎన్ని వేకెన్సీలు ఇచ్చిండ్రు, అసలు ఎన్ని వేకెన్సీలు అడిగారు, జస్టిఫికేషన్ ఏం చెప్పిండ్రు, ఒకవేళ నింపకపోతే మళ్ళీ ఎప్పుడు నింపుతామంటున్నారు, ఇవన్నిటిని కూడా ప్రభుత్వము చాలా జాగ్రత్తగా అంచనా వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి సమాచారం వస్తుంది. సమాచారం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఈ విధంగా ఎందుకు జరిగిందని అడిగి ఉంటారు. అడిగి ఉన్నప్పుడు సమాచారం ఇచ్చే అధికారులు ఏ విధంగా జస్టిఫై చేస్తున్నారు అంటే కేవలం మనం ప్రభుత్వాన్ని బదనాం చేయడంతో సమస్య పరిష్కారం కాదు. అటు ప్రభుత్వాలు, ఉద్యోగాలు, తర్వాత ప్రజలు అందరం కలిస్తేనే పరిపాలన అనేది ఉంటది. కాబట్టి ప్రభుత్వానికి కేవలం ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల వీటిని మేము నింపలేకపోతున్నాం అని చెప్పడానికి
అది సరైన రీజన్ కాదు. అలా కాకుండా ఇంకేమైనా ఉంటే మరి దిలీప్ గారు లాంటి పెద్దలు దాన్ని క్లారిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.